వాక్యాన్ని చేత పట్టడం. ఇప్పుడు నేను పట్టుకున్నాను. ఎన్ని వేలు పట్టుకున్నాయి నా బైబిల్ని చెప్పండి? 5,000 పట్టుకున్నాయా? మంచిది. అలాగనే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడంట 5 అంతల అనుభవం ఉండాలంట. ఒక్కొక్క అనుభవం తెచ్చే ప్రయోజనం చెప్తాను వినండి. మొదటి అనుభవం ఏంటనంటే వాక్యమును భుజించు. ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును భుజించు. ఇర్మియా అన్నాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించితిని అన్నాడు. వాక్యమును భుజించు. ఎవరైతే వాక్యమును భుజిస్తారో వారు ఏమవుతారంటే ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. హెల్దీ క్రిస్టియన్స్, ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. ఒకటి. రెండో అనుభవం ఏంటనంటే వాక్యమును పఠించు. దేవుని వాక్యాన్ని చదువు. వాక్యమును చదువు, వాక్యమును చదువు, వాక్యమును చదువు. వాక్యాన్ని చదివామనుకో నువ్వేమవుతావో తెలుసా? తెలివైన క్రైస్తవుడు అవుతావు. ఇంటెలిజెంట్ క్రిస్టియన్ అయిపోతావు. ఇది 2. అమ్మ వింటున్నారా? మూడో సంగతి చెప్తాను వినండి. వాక్యమును నీవు పరిశోధించు. వాక్యమును పరిశోధించినావనుకో నువ్వేమైపోతావో చెప్పనా? నైపుణ్యం గల క్రైస్తవుడు, స్కిల్ఫుల్ క్రిస్టియన్ అయిపోతావు. నీకు బోల్డన్ని నైపుణ్యాలు వస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు, ఎదురవుతున్న ప్రతి చిక్కుకు జవాబు చెప్పగల స్కిల్ నీ దగ్గర ఉంటుంది. నువ్వు నైపుణ్యం గల క్రైస్తవురాలు అవుతావు. 3. 4. దేవుని వాక్యాన్ని ధ్యానించు. నువ్వు ఫలభరితమైన క్రైస్తవుడు అవుతావు. 4. మెడిటేట్ చెయ్యి. అమ్మ వింటున్నారా? నీవు ఆవిడ ఫలభరితమైన క్రైస్తవుడు అవుతావు. ఇక్కడ విషయం చెప్పాలి మీకు. ధ్యానించడానికి 2 అవసరం. అమ్మ వింటున్నారా? ధ్యానించడానికి 2 అవసరం. ఏంటో 2 అంటే 1 ఏకాంతం అవసరం, 2వది నిశ్శబ్దం అవసరం. ఇలాంటి ఎవాంజలికల్ మూమెంట్ తీసుకుని వచ్చిన దేవుని సేవకుడు, ఆయనతో కలిసి ఉన్నవారు వారు దేవునితో ఏకాంతంగా కూర్చున్నారు. దేవుని ముందు నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారికి సైలెన్స్ వచ్చు, వాళ్ళకి సాలిట్యూడ్ వచ్చు. దేవుని ముందు నిశ్శబ్దంగా ఉండడం వచ్చు, దేవునితో ఏకాంతంగా ఉండడం వచ్చు. మనకి 2 లేవు. మన మంది మనుషులం అయ్యాం. జనాల మధ్య ఉంటేనే మనసుకు బాగున్నట్టు ఉంటుంది. శబ్దాల మధ్య ఉంటేనే మనకి చాలా బాగున్నట్టు ఉంటుంది. నిశ్శబ్దం అలవాటు పోయింది మనకు. నిశ్శబ్దము ఏకాంతము లేని దగ్గర ధ్యానానికి తావు ఉండదండి. నిశ్శబ్దము ఏకాంతము లేని దగ్గర ధ్యానానికి దారులు ఉండవండి. మరి ధ్యానించడానికి ఒంటరిగా దేవునితో కూర్చోవడం, ఏకాంతంగా దేవునితో ఉండడం అలవాటు ఉంటున్నాయా? అలా అయితే ఫలించే క్రైస్తవులం అయిపోతాం. 5వ సంగతి ఏంటనంటే బాగా వినండి. 5వ సంగతి వాక్యమును అవలంబించు. నీవు క్రియాశీలక క్రైస్తవుడు అవుతావు. ప్రాక్టికల్ క్రిస్టియన్ అయిపోతావు. మళ్ళీ చెప్తాను, మీరు రాసుకోండి వినండి. 5,000 మంచి ఫలితాలు. మొదటిదేమో వాక్యమును భుజించు, ఆరోగ్యకరమైన క్రైస్తవుడు అవుతావు. వాక్యమును పఠించు లేదా చదువు, తెలివైన క్రైస్తవురాలు అవుతావు. వాక్యమును ధ్యానించు, ఫలభరితమైన క్రైస్తవులు అవుతావు. వాక్యమును వింటున్నారా? పరిశోధించు, నీవు నైపుణ్యం గల క్రైస్తవుడు అవుతావు. వాక్యమును అవలంబించు, క్రియాశీల క్రైస్తవుడు అవుతావు. ఈ 5 అంతల అనుభవంతో ఈ లేఖనాన్ని పైకెత్తండి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఈ 5,000 అనుభవం మన జీవిత అనుభవం కావాలి.